ఒసే నేషనల్ ఫైనలిస్ట్ లో నీ పేరు వచ్చిందే. అవునా? అవును, కోచ్ అందరిని పిలిచాడు. సరే కోర్ట్ దగ్గరికి వచ్చేస్తా డైరెక్ట్గా. హర్ష ఎక్కడ? సైట్ దగ్గర ఉన్నా. సరే సైడ్ దగ్గరికి వచ్చేస్తా. మొత్తం ఐటిక్లో నాకు లోడ్ చేయించి అక్కడ పని అంతా చూసుకుని అప్పుడు మీరు వెళ్ళండి. అక్కడ వాళ్ళందరికీ మాట్లాడకుండా పనులు చేయమని చెప్పండి. హాయ్ మీరు హర్ష. వెళ్ళండి. రే అక్కడ మాట్లాడకుండా పని చేయండి రా. హర్ష బ్రేకప్ చేసుకుందాం హర్ష. ఏంటి మనకి సెట్ అవ్వదురా. పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు? ప్రాక్టికల్గా చూస్తే మనకి సెట్ అవ్వదు హర్ష. నువ్వు కోరుకునే ఊహించుకునే అమ్మాయిని నేను కాదు. బాగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు ఏం జరిగిపోయిందని? నువ్వు వేరు, నా ప్రపంచం వేరు హర్ష. ఏంటి నీ ప్రపంచమా? ఏంటే నీ ప్రపంచం? ఆ స్పోర్ట్సా? అది నీ లైఫ్ ఏంటే? మంచిగా పెళ్ళి పిల్లలు అనకుండా. అది అది నీకు కావాల్సింది. నేను అలా ఉండలేనంటున్నా హర్ష. ఏం చేస్తావు? స్పోర్ట్స్ అని కెరీర్ అని నీ లైఫ్ పాడు చేసుకుంటావా? అయినా ఏముంది అందులో? ఆ నేషనల్స్లో ప్లేస్ రావాలంటే ఆ కోచ్ గాలతో అది స్పోర్ట్స్ అంటే. నాకు ఆల్రెడీ ప్లేస్ వచ్చింది హర్ష. నువ్వు ఇలా అంటావని తెలుసు కాబట్టే కన్ఫర్మ్ అయ్యాక చెప్దామని వెయిట్ చేశాను. వచ్చింది, నేషనల్స్ ఆడు. ఆ తర్వాత ఏంటి? నేషనల్ ప్లేయర్ మేఘనా అనిపించుకుంటావు అంతే. వాట్ నెక్స్ట్? నీకెప్పుడు నీ ఫీలింగ్స్ని ఫీడ్ చేస్తూ ఉంటే చాలనుకుంటావా హర్ష? ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్తో నీకు పని లేదా? అందుకే నిన్ను రాగానే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళావు. నువ్వు కూడా బాగానే ఎంజాయ్ చేసావుగా. నీకోసం, మన ప్రేమ కోసం. ప్రేమించినా కదా. హో, దీంట్లో అయితే నీకు ప్రేమ కనబడుతుంది. స్పోర్ట్స్ వద్దంటే మాత్రం నా లైఫ్ నా ప్రపంచం. ఛీ, చీ అంటే చీ, నిజమే కదా. క్యారెక్టర్ గురించి మాట్లాడు హర్ష. ఉందా? ఛీ. మేఘా, అసలు ఏమొస్తుంది స్పోర్ట్స్లో? సరే వెళ్ళావు, వచ్చావు, తర్వాత ఏంటి? తర్వాత ఏముంటదిరా? పర్సనల్ లైఫ్, పెళ్లి పిల్లలు. నేను చెప్పేదే అదే కదా హర్ష, అది నా కెరియర్ రా. నా బొంగులో కెరీర్. అసలు ఎవడు బాగుపడ్డాడని స్పోర్ట్స్లో? చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలతో హ్యాపీగా ఉందామంటే అసలు ఏముంది అందులో? చిన్న చిన్న చెడ్డీలు వేసుకోవాలి, ఆ కోచ్ గారిని ఇంప్రెస్ చేసుకుని తిరగాలి. ఏంటి చూస్తున్నావు? జరిగేది అదే. నేషనల్లో ప్లేస్ రావాలంటే అదే, టీంలో ప్లేస్ రావాలంటే అదే. ఇంకేముంటదే? ఏంటి ఏం మాట్లాడవు? నా ప్రేమే నీకు సమాధానం ఇవ్వలేనప్పుడు నా మాటలు మాత్రం ఏమి ఇవ్వగలవు హర్ష? చూడు హర్ష, అత్యంత విలువైన ప్రదేశం ఏంటో తెలుసా? ఎదుటి వాళ్ళ గుండెల్లో స్థానం. అది నువ్వు కోల్పోయావు హర్ష. సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎవరైనా మారుతారు, కానీ అది మన అనుకున్న వాళ్ళు మోసం చేసినట్టు మాత్రం ఉండకూడదు. నేను నిన్ను మోసం చేశానా? మరేంటి నిన్నదాకా లేని సడన్గా ఆ స్పోర్ట్స్? లేనిది కాదు, నువ్వు పట్టించుకోనిది, నువ్వు గుర్తించనిది. ఇప్పుడు ఏమంటావు? ఏం మిగిల్చావు అనడానికి? చూడు మేఘా, నీకు స్పోర్ట్స్ కావాలంటే నన్ను వదిలే, నేను కావాలంటే ఆ స్పోర్ట్స్. తినమ్మ జీవితం. రేయ్, ఎక్కడేం చూస్తున్నావు? అటెలు.